నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి గత రాత్రి గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. కుటుంబంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మాపై పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారని, 10,000 రూపాయలు చలానా కట్టమంటున్నారని బాధితుడు తెలియజేశాడు. స్వయంగా ఎమ్మెల్యే వేదాయపాలెం దగ్గర ఉన్న ఆ కుటుంబం వద్దకు వెళ్లి పోలీసులకు ఫోన్ చేశారు. మహిళలతో, చిన్నపిల్లలతో వెళ్తున్న వ్యక్తిని ఎలా ఆపుతారంటూ పోలీసుల్ని ప్రశ్నించారు. పద్ధతి మార్చుకోరా అంటూ పోలీసు అధికారుల్ని హెచ్చరించారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఎక్కడుందని అడుగుతున్నా. ఆర్టిస్టునా నువ్వు రా, నేను వస్తున్నాడు ఖచ్చితంగా ఆర్టిస్ట్ అడిగితే. ఏమండి, డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా తేడాలు ఉన్నాయి కదా. వాళ్ళు ఏదో ఫ్యామిలీ ఏదో ఇడ్లీల కోసం సెంటర్కి వచ్చారు. వాళ్ళ సతా ఇచ్చి 10,000 కట్టమని నేను ఏమండి ఎట్లా మీరు ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీ అయితే కనీసం ఆ మాత్రం మానవత్వం లేకుండా నాకు అర్జెంటుగా బండి ఆడ ఉంది, పంపించడం కాదు. నేను వేదాయపాలెం సెంటర్లో ఉండా. వాళ్ళని నా కారు ఎక్కించుకొని ఆర్టీసీ కడిగి పోతుందా. మీరు ఆడికి వచ్చి బండి హ్యాండ్ ఓవర్ చేస్తే ఇంటికి పోతాను. నాకు అట్ట కుదరదు. కానీ నేను వాళ్ళని నా కారు ఎక్కించుకొని ఆర్టీసీకి వస్తుందా. ఆర్టీసీ కాడికి మీరు వచ్చి బండి పంపించారు. కాదండి, రిఫ్రాఫర్స్, యాంటీ సోషల్ మీడియా మీరు ఏమని చేసుకోండి, నాకు అభ్యంతరం ఉందా. ఫ్యామిలీస్ని సత్తా ఇస్తేట మీరు నాకు అర్థం కావట్లేదు. ఇక ఇవన్నీ చాలా చూసానండి. ఫ్యామిలీ సత్తా ఇస్తేట, కుటుంబాలు సత్తా ఇస్తేట. వాళ్ళు చిన్న పిల్లలు ఉండరు, ఆ మాత్రం చిన్న పిల్లలు ఉండరు. నా ఎదురు రాపబెట్ట చిన్నపిల్లలు ఉండరు, వాళ్ళ ఫ్యామిలీ ఆ మాత్రం మానవత్తలేదు. మీకు మీరేం గవర్నమెంట్కి మంచి పేరు తేవాలని చూస్తున్నారు, చెడు పేరు తేవాలని చూస్తున్నారా. నేను ఆర్టీసీకి వస్తున్నాను, మీరు చూడండి. మరి బయలుదేరు.